సాక్షాత్తు ఆ యమధర్మరాజునే ఒక స్త్రీ తన బుద్ధిబలంతో ఎలా ఓడించిందో మీకు తెలుసా? అసలు ముత్తైదువులు మర్రి చెట్టుకే ఎందుకు పూజ చేయాలి? దానికి నూలుదారం ఎందుకు కడతారు? చాలామంది మర్రి చెట్టుకి రావి చెట్టుకి మధ్య కన్ఫ్యూజ్ అవుతుంటారు. మరి శాస్త్రం ప్రకారం అసలైన నిజం ఏంటి? హాయ్ అందరికీ. మన హిందూ సాంప్రదాయంలో ఈ జూన్ 29న వచ్చే జ్యేష్ఠ పూర్ణిమ లేదా వట పూర్ణిమకు ఒక విశిష్టమైన స్థానం ఉంది. ఈ రోజున ముత్తైదువులు అందరూ మర్రి చెట్టుకి పూజ చేసి దానికి నూలు దారం కడతారు. అసలు మర్రి చెట్టుకే ఎందుకు దారం కట్టాలి? పతివ్రత అయిన సావిత్రీదేవి సాక్షాత్తు ఆ యమధర్మరాజునే తన బుద్ధిబలంతో ఎలా ఓడించి భర్త ప్రాణాలను దక్కించుకుంది? స్కంద పురాణం ప్రకారం ఆ ఆసక్తికరమైన యథార్థ కథను ఈరోజు పూర్తి వివరాలతో తెలుసుకుందాం. మహాభారతంలోని వనపర్వం మరియు దేవి భాగవతం ప్రకారం సావిత్రీదేవి జననం వెనుక ఉన్న అసలైన చరిత్ర ఇది. అసలు సావిత్రీదేవి ఎవరు? ఆమె జననం వెనుక ఉన్న రహస్యం ఏమిటి? పూర్వం మద్రదేశాన్ని పాలించే అశ్వపతి అనే మహారాజుకి సంతానం లేకపోతే ఆయన 18 సంవత్సరాల పాటు కఠినమైన తపస్సు చేసి సాక్షాత్తు గాయత్రి స్వరూపమైన సావిత్రీదేవిని ప్రసన్నం చేసుకుంటారు. ఆ దేవి అనుగ్రహంతో జన్మించిన పవిత్రమైన బిడ్డ సావిత్రి. ఆమె దైవాంశ సంబుద్ధరాలు కావడం వల్ల ఆమె తేజస్సును చూసి పెళ్లి చేసుకోవడానికి ఏ రాజకుమారుడు ధైర్యం చేయలేకపోతాడు. దాంతో తండ్రి ఆజ్ఞ ప్రకారం తనకి తగ్గ వరుణ్ణి వెతుక్కుంటూ అడవికి వెళ్ళిన సావిత్రి అక్కడ రాజ్యం కోల్పోయి దారిద్ర్యంలో ఉన్న సత్యవంతుణ్ణి చూస్తుంది. ఆయన రూపానికి కాదు, ఆయనకున్న సద్గుణాలకి ముగ్ధురాలై సత్యవంతుణ్ణే తన భర్తగా ఎంచుకుంటుంది. కానీ సరిగ్గా ఇక్కడే కథలో ఊహించని ట్విస్ట్ ఎదురవుతుంది. సత్యవంతుణ్ణి పెళ్లి చేసుకుంటానని సావిత్రి తన తండ్రికి చెప్పినప్పుడు సరిగ్గా అదే సమయానికి అక్కడికి నారద మహర్షి వస్తారు. సావిత్రి నిర్ణయం విన్న నారదుడు ఒక్కసారిగా షాక్ అయ్యి, అశ్వపతి మహారాజా, నీ కూతురు చాలా పెద్ద పొరపాటు చేస్తోంది. సత్యవంతుడు అన్ని సద్గుణాలు ఉన్నవాడే కాదనను, కానీ అతని ఆయుష్ చాలా తక్కువ. పెళ్ళైన సరిగ్గా 1 సంవత్సరానికి అతను మరణిస్తాడు అని భయంకరమైన నిజాన్ని చెప్తారు. ఇది విన్న సావిత్రి, తండ్రి, నా మనసు సత్యవంతుడికే అంకితమైంది. ఆయన ఆయుష్ ఎంతైనా సరే నేను నా పతిభక్తితో నా భర్తను కాపాడుకుంటాను అని ధైర్యంగా చెప్తుంది. అలా వారి వివాహం జరుగుతుంది. రాజభోగాలను వదిలేసి అడవిలో ఉన్న భర్త ఇల్లే తన సర్వస్వంగా భావిస్తూ పతి సేవలో జీవితాన్ని గడపడం మొదలుపెట్టింది. రోజులు గడుస్తున్నాయి. నారద మహర్షి చెప్పిన ఆ భయంకరమైన గడువు రోజు రానే వచ్చింది. ఆ రోజు జ్యేష్ఠ బహుళ చతుర్దశి. సత్యవంతుడు ఎప్పటిలాగే అడవికి కట్టెలు కొట్టడానికి బయలుదేరుతాడు. భర్త ప్రాణాలకి ముప్పు ఉందని తెలిసిన సావిత్రి తాను కూడా అతనితో పాటే అడవికి వెళ్తుంది. అడవిలో ఒక పెద్ద మర్రి చెట్టు కింద సత్యవంతుడు గొడ్డలు పట్టి కట్టెలు కొడుతుండగా హఠాత్తుగా అతనికి విపరీతమైన తలనొప్పి వస్తుంది. సావిత్రి, నా కళ్ళు తిరుగుతున్నాయి, శరీరం సహకరించడం లేదు అంటూ కింద పడిపోతాడు. సావిత్రి కంగారుగా వెళ్ళి ఆ మర్రి చెట్టు నీడలోనే భర్త తలని తన ఒడిలో పెట్టుకుని కన్నీళ్లతో కూర్చుంటుంది. కొద్దిసేపటికే సత్యవంతుడి శ్వాస ఆగిపోతుంది. సరిగ్గా అదే సమయంలో సాధారణ యమదూతలు కాకుండా సత్యవంతుడి పవిత్రతను గౌరవిస్తూ సాక్షాత్తు యమధర్మరాజు నల్లటి రూపంతో చేతిలో పాశంతో అక్కడికి ప్రత్యక్షమవుతాడు. ఆయన సత్యవంతుడి సూక్ష్మ శరీరాన్ని తన పాశంతో బంధించి దక్షిణ దిశగా నడవడం ప్రారంభిస్తాడు. సాధారణంగా యమధర్మరాజును చూస్తే ఏ ప్రాణి అయినా భయంతో వణికిపోతుంది. కానీ సావిత్రీదేవి భయపడలేదు. ఆమె ఆ దేవుడు వెంటే నడవడం మొదలుపెట్టింది. యముడు వెనక్కి తిరిగి, సావిత్రి, భూలోక నియమం ప్రకారం ఎవరి ఆయుష్ తీరిపోతే వాళ్ళు వెళ్ళిపోవాలి. నువ్వు నాతో రాలేవు, వెనక్కి వెళ్ళిపో అంటాడు. సావిత్రి ఎంతో వినయంగా శాస్త్రాల గురించి చెప్తూ ఇలా అంటుంది, స్వామి, నా భర్త ఎక్కడికి వెళ్తే భార్యగా ఆయన వెనుక వెళ్ళడం నా ధర్మం. పైగా మీలాంటి ధర్మస్వరూపుల దర్శనం కలగడం నా పూర్వజన్మ సుకృతం అని మాట్లాడుతుంది.
ఆమె మాటల్లోని ధర్మానికి పతిభక్తికి ముగ్ధుడైన యమధర్మరాజు, సావిత్రి, నీ భక్తికి నీ జ్ఞానానికి మెచ్చాను. నీ భర్త ప్రాణాలు తప్ప నీకు ఏం కావాలన్నా 3 వరాలు కోరుకో, ఇచ్చేసి వెళ్ళిపోతాను అంటాడు. ఇక్కడే సావిత్రీదేవి తన అద్భుతమైన బుద్ధి బలాన్ని ఉపయోగించింది. ఆమె చాలా తెలివిగా వరాలు కోరుకుంటుంది. మొదటి వరం, తన మామగారికి పోయిన కంటి చూపు, పోయిన రాజ్యం తిరిగి రావాలి. యముడు తదాస్తు అన్నాడు. రెండవ వరం, తన తండ్రికి వంశాన్ని నిలబెట్టే కొడుకులు కలగాలి. యముడు తదాస్తు అన్నాడు. ఇక మూడవ వరం, ఇదే అసలు ట్విస్ట్, నాకు 100 అంటే 100 మంది పుత్రులు కలగాలి, నా వంశం వృద్ధి చెందాలి అని కోరుకుంటుంది. యమధర్మరాజు ఆ వరం వెనుక ఉన్న వ్యూహాన్ని గమనించకుండా, తదాస్తు, నీకు 100 మంది పుత్రులు కలుగుతారు అని వరం ఇచ్చేసి ముందుకు నడుస్తాడు. సావిత్రి నవ్వుతూ అడుగుతుంది, మహాప్రభు, మీరేమో నాకు 100 మంది పిల్లలు పుడతారని వరం ఇచ్చారు, కానీ పతివ్రత అయిన నాకు నా భర్తని కాకుండా వేరే పురుషుడిని మనసులో కూడా తలవను. మరి మీ వరం నిజమవ్వాలంటే నా భర్త బ్రతకాలి కదా. ఒకవేళ నా భర్త ప్రాణాలు తీసుకెళ్తే మీ నోటి నుండి వచ్చిన వరం అబద్ధం అవుతుంది కదా అని ప్రశ్నిస్తుంది. సావిత్రి వేసిన ఆ ధర్మ సంకటంలో సాక్షాత్తు యమధర్మరాజు ఓడిపోయాడు. సావిత్రి, నీ సమయస్ఫూర్తికి పతిభక్తికి లొంగిపోయాను అని నవ్వుతూ సత్యవంతుడి ప్రాణాలను తిరిగి ఇచ్చేసి ఆశీర్వదించి యమధర్మరాజు అంతర్ధానమవుతాడు. యమధర్మరాజు వెళ్ళిపోయాక సావిత్రి తిరిగి ఆ మర్రి చెట్టు కింద ఉన్న భర్త శరీరం దగ్గరకు వస్తుంది. అప్పటికే జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమ తిథి తెల్లవారుజాము నడుస్తోంది. సత్యవంతుడు నిద్ర లేచినట్టు లేచి కూర్చుంటాడు. అలా తన భర్తకు ప్రాణాలు పోయినప్పుడు ఆశ్రయం ఇచ్చింది, తిరిగి బ్రతికినప్పుడు సాక్షిగా నిలిచింది ఆ మహావృక్షమే. మన గ్రంథాల ప్రకారం మర్రి చెట్టు సాక్షాత్తు త్రిమూర్తుల స్వరూపం. దాని వేర్లలో బ్రహ్మ, మొదలు భాగంలో విష్ణువు, కొమ్మల్లో శివుడు ఉంటారు. అంతేకాదు, ప్రకృతిలో 100 ఏళ్ళు తట్టుకుని జీవించే ఏకైక వృక్షం అది. ప్లస్ సైన్స్ ప్రకారం కూడా ఇది మనకి అత్యధికంగా ఆక్సిజన్ ఇస్తుంది. అందుకే ఆ రోజు నుండి మన సాంప్రదాయంలో వివాహిత స్త్రీలు జ్యేష్ఠ పూర్ణిమ నాడు మా భర్త ఆయుష్ కూడా ఆ మర్రి చెట్టులాగే సుదీర్ఘంగా ఉండాలి, మా ముత్తైదువతనం కలకాలం నిలవాలి అని కోరుకుంటూ ఆ చెట్టు చుట్టూ ముడివేస్తూ నూలి దారం కడతారు. ఆ దారమే భార్యాభర్తల బంధానికి రక్షణ కవచం. చూశారు కదా, మన హిందూ సాంప్రదాయంలో జరుపుకునే ప్రతి పండుగ వెనుక ఎంతటి గొప్ప ఇన్స్పిరేషన్ దాగి ఉందో. సావిత్రి అంటే కేవలం భర్త వెనుక నడిచే స్త్రీ కాదు, యముడిని సైతం తన మేధస్సుతో ఓడించిన మహాశక్తి. జూన్ 29న వచ్చే ఈ వటపూర్ణిమ విశేషాన్ని మీ ఇంట్లోని వాళ్లకు, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సనాతన ధర్మంలోని ఇలాంటి మరిన్ని యథార్థమైన విషయాల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.